ఒక మనిషి 2 అణుబాంబుల నుంచి తప్పించుకున్నాడు అంటే మీరు నమ్ముతారా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అభి. ఒక వ్యక్తి జీవితంలో ఒక్కసారి జరగకూడని విషయం ఈ వ్యక్తి జీవితంలో 2 సార్లు జరిగింది. 1945లో జపాన్ కు చెందిన టుసోమి యమగచి అనే వ్యక్తి హిరోషిమా అనే నగరంలో పనిచేస్తున్నాడు. ఆ పనిచేసే సమయంలో ప్రపంచంలో మొట్టమొదటి అణుబాంబు అక్కడే పేలింది. తీవ్రంగా గాయపడిన అతడు బ్రతికి బయటపడ్డాడు. ఆ మరుసటి రోజు అతని హోమ్ టౌన్ నాగసాగికి వెళ్ళాడు. కానీ విధి ఇతనికి మరో షాక్ ఇచ్చింది. 9th ఆగస్ట్ ని అంటే 3 రోజుల తర్వాత నాగసాగిపై 2వ అణుబాంబు పేలింది. ప్రపంచంలో జరిగిన 2 అటామిక్ బాంబ్ అటాక్స్ నుంచి బ్రతికి బయటపడిన వ్యక్తిగా సుటోము యమగచిని చరిత్రలో నిలిచిపోయాడు. Unfortunately, on January 4th, 2010, at the age of 93, was passed away in his hometown Nagasaki from stomach cancer. అండ్ ఇతని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో చేసుకోండి. యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.